మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. పునర్వసు నక్షత్రం వారికి ఎస్పెషల్లీ విమెన్కి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందని, ఎందుకంటే నేను ఉగాది తర్వాత హెల్త్ ఇష్యూస్ పరంగా చూసుకుంటే పునర్వసు నక్షత్రం వారికి అసలు ఏ విధంగా ఉంది ఏంటి అనేది, అంటే జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉందో డిస్కస్ చేసుకున్నాము. బట్ ఎంటైర్ కమింగ్ 6 months అసలు వీళ్ళకి ఎలా ఉంది? తప్పకుండా అండి. అండ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ట్రేట్స్ అసలు ఏ విధంగా ఉన్నాయి? పునర్వసు నక్షత్రము అంటే రామచంద్రమూర్తి జన్మించినటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రము. అదేవిధంగా అధిపతి గురుడు అవుతారు. అధిదైవం అదితి అయితే మిథున రాశికి సంబంధించిన 3 పాదాల వరకు బుధుడు అయితే 4వ పాదం వరకు చంద్రుడు అధిపతిగా రాశ్యాధిపతిగా వహిస్తూ ఉంటాడు. మిథున రాశిలో 20 డిగ్రీల నుంచి కర్కాటక రాశిలో 3.20 డిగ్రీల దాకా సంచారం చేసేటువంటి నక్షత్రమే పునర్వసు నక్షత్రంగా చెప్పబడిందండి. పునర్వసు కులాల చక్రం పంచ అంటాము. అంటే చక్ర ఆకారము వీల్ ఎలా ఉంటుందో ఆ ఆకారంలో 5 నక్షత్రాలు మనకు ఆకాశంలో దర్శనమిస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే ఇప్పుడు చూసేటువంటి వీడియో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు పునర్వసు నక్షత్రమా కాదా అనేటువంటి సందేహం ఉంటే కే కో హా హి అనేటువంటి అక్షరాల మీద కనుక మీ పేరు ప్రారంభం అయితే సందేహం లేకుండా మీది పునర్వసు నక్షత్రంగా మీరు ఫిక్స్ అవ్వచ్చు. అయితే మేజర్గా ఏమిటంటే అండి, పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళకి ఒక అచీవర్స్ అని చెప్పొచ్చండి. అంటే ఏదైనా పని మీకు పునర్వసులో నక్షత్రంలో మీరు జన్మించి ఈ పని నాకు అవ్వట్లేదు అనేటువంటి ఏదైనా ఉంటే మీరు మళ్ళా ప్రయత్నం చేయండి, అవుతుంది. అవ్వకపోతే మళ్ళా చేయండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి, ఖచ్చితంగా అవుతుంది. అలాంటి లక్ష్య సాధన అనేటువంటిది మీకు ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకండి స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటుంది. విపరీతంగా డబ్బు సంపాదించేటువంటి గుణాలు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి గుణాలు, తర్వాత 10 మందికి దాన ధర్మాలు చేసేటువంటి గుణాలు, అదేవిధంగా గొప్ప ఎనర్జీతో పనిచేయడం, స్పిరిచువల్ నాలెడ్జ్ కావచ్చు, స్పిరిచువల్ పవర్స్ కావచ్చు, ఏదైనా ఒక ధర్మాత్ముడు ఎలా అయితే ఉంటాడో ఆ రకమైనటువంటి గుణాలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఉంటాయి. మనము డీటెయిల్డ్గా మాట్లాడుకుంటే అండి ఎలాంటి వాళ్ళకి ఈ పాదం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటిది. మేజర్గా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళైతే వాళ్ళు మిథున రాశికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని విషయాలు మనం చెప్పుకుంటే కనుక వీళ్ళకి వ్యాపారం చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. నెంబర్ 1 అండి, 1, 2, 3 పాదం వాళ్ళకి వ్యాపారం ఎక్స్ట్రాడినరీ. తర్వాత ఏంటంటే గృహయోగము అనేటువంటిది ఉంటుంది. అలాగే గృహ సంబంధిత ఇబ్బందులు కూడా ఉంటాయి. గృహ నిర్మాణం అయ్యేటప్పుడు ఆ ఇబ్బందులు అనేటువంటివి కూడా ఫేస్ చేస్తారని కూడా చెప్పచ్చు. తరువాత బంధువుల వల్ల కలిసి వచ్చేటువంటి అంశాలు కూడా వీళ్ళ లైఫ్లో ఉంటాయి. బంధువులు ఒక బలంగా మారుతారు, చుట్టాలు. తర్వాత చెప్పాలి అంటే ఆడ సంతానము, అమ్మాయి పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుట్టిన తర్వాత విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా పునర్వసు నక్షత్రానికి జన్మించినటువంటి సంతానానికి కలుగుతుంది. రక్తదోషము, చర్మదోషము, తర్వాత దంతదోషము 3 కూడా ఉంటాయి. ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త పడాలి. కోపము తగ్గించుకోవాలి. కోపం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే శత్రు సంఖ్య పెరుగుతుంది, ఇబ్బందులు పడతారు. దృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ మేజర్గా వైవాహిక జీవితంలో ఒక ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనేటువంటి జరిగే అవకాశాలు, అండ్ వైవాహిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఒక తెలియనటువంటి ఫైనాన్షియల్ డౌన్, లేకపోతే కెరీర్లో డౌన్, ఆర్ ఎనీ పేరు ప్రఖ్యాతుల్లో అపకీర్తి రావడం లాంటివి, ఇలాంటివి ఏదైనా జరిగే సందర్భాలు ఖచ్చితంగా పరిస్థితులు కనబడతాయి. ఆ విషయాన్ని చూసి మీరు ఏమీ కంగారు పడద్దు. గురుగ్రహానికి సంబంధించిన శాంతి చేయండి, లేదా శివ ఆరాధన చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు. ఉద్యోగం చేసినా బాగా కలిసి వచ్చేటువంటి జాతకులుగా పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వాళ్ళు వ్యవహారం చేస్తారు, బాగుంటుంది. మాటకి చాలా గొప్ప విలువ ఉంటుంది. మీ మాటకి అదుపుగా బాధ్యతగా మాట్లాడండి, లేకపోతే వాల్యూ అనేటువంటిది తగ్గిపోతుంది. ఆడవాళ్ళ విషయంలో జాగ్రత్త. లగ్జరీ కోసం డబ్బులు ఖర్చు పెట్టద్దు. ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉమెన్ చూస్తూ ఉంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్స్లో ధాతుజ రోగము అనేటువంటి చెప్పబడేటువంటి ఈ యొక్క ఇన్సులిన్ లెవెల్స్ విషయంలో, ఈస్ట్రోజన్ లెవెల్స్ విషయంలో, డయాబెటీస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ విషయంలో, పీసీఓడి, ఇవన్నీ కూడా పర్సనల్ ప్రాబ్లమ్స్ విషయాల్లో జాగ్రత్త వహించండి. ఇక 4వ పాదం వాళ్ళకి ఇది కొంచెం మనం డీటెయిల్డ్గా చెప్పుకోవాలనుకుంటే 4వ పాదంలో జన్మించిన వాళ్ళకి మేజర్గా మాట అనేటువంటిది కటువుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మాట మాట్లాడేటప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడకుండా కాస్త బాధ్యతగా మాట్లాడండి.
తర్వాత ఏమిటంటే వ్యాపారము అనేటువంటిది మీకు అంతగా కలిసి వచ్చే అంశాలు లేవు. అండ్ మేజర్గా చెప్పాలంటే విదేశాలు వెళ్తే కనుక ఇలా దూరపు ప్రాంతాలు ఫార్ అవే ప్లేసెస్ కనుక వెళ్తే మీరు వ్యాపారం పెట్టచ్చు, బాగుంటుంది. మీరు ఫ్యామిలీ ఎమోషన్స్కి ఇచ్చేంత విలువ మీకు మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతుంది. అది మ్యారిటల్ లైఫ్లో అయినా ఎక్కడైనా సరే, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి అయినా మీరు ఇచ్చే విలువ అంత తిరిగి రాదు. ఆ విషయంలో చూసుకోండి. మీకు బాగా కలిసి వచ్చేటువంటి విషయం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు మీకు ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, క్రీడలు, స్పోర్ట్స్ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన, పాలిటిక్స్లోకి వెళ్ళిన, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిన ఎక్స్ట్రాడినరీ కెరీర్ వీళ్ళకు ఉంటుందండి. ఇంకా చెప్పాలి అంటే వ్యవసాయము, భూమి ద్వారా చేసేటువంటి వృత్తులు, ఇటుకల వ్యాపారము, విత్తనాల వ్యాపారం, ఏదైనా ఎక్స్ట్రాడినరీగా వీళ్ళకు ఉంటుందని చెప్పొచ్చు. అండ్ అదే ఇంకా చెప్పాలంటే 6th and 9th లార్డ్ గురుడు అవ్వడం మూలాన దాన ధర్మాలు చేయడం, భగవత్ సేవ చేయడం, అదేవిధంగా అప్పుల విషయంలో కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ చూడడం, ఈఎంఐస్, లోన్స్ విషయంలో కాస్త ఇబ్బందులు. అండ్ మేజర్ థింగ్ వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ అండి. మ్యారేజ్ అయినటువంటి ఒకవేళ వీళ్ళ పర్సనల్ చార్ట్లో శని కనుక వక్రించి ఎక్కడైనా దుష్ట నీచ శత్రు స్థానాల్లో కనుక ఉంటే మ్యారిటల్ లైఫ్లో వితిన్ 1 yearలోనే డైవర్స్ అయిపోతుంది. 1 year తిరగకుండా. లేదు కొంచెం మంచి స్థానాల్లో ఉంటే కనుక పెళ్ళి అయినప్పటికీ కూడా ఒక సాటిస్ఫాక్షన్, సంతృప్తికరమైనటువంటి జీవితం లేక ఏదో ఉన్నాము తిన్నాము అలాంటి ఒక ఆర్టిఫిషియల్ మెకానికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. 4th and 11th లార్డ్ శుక్రుడు అవ్వడం మూలాన ఏదో ఒక విధంగా ఏదో ఒక సమయంలో మీకు ఆపదలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పకుండా ఆ సహాయ సహకారాలు అనేటువంటివి భగవత్ శక్తి వల్ల మీరు పొందుతారు. ఇది కూడా మీకు చాలా బాగుంటుంది. అయితే ఒక్కొక్క పాదానికి ఎలా ఉంటుంది వాటి వివరాలన్నీ మనం చూడాలనుకుంటే నాగరాజు గారు, పునర్వసు నక్షత్రం 1వ పాదం తీసుకుంటే వీళ్ళకి మేష నవాంశ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళు ఎస్పెషల్లీ కొంచెం బలమైనటువంటి పనులు చేసేటువంటి వాళ్ళగా, ఒక గొప్ప ఎనర్జెటిక్ లైఫ్ అనేటువంటిది లీడ్ చేసే వాళ్ళగా వీళ్ళు వ్యవహారం చేస్తారు. మంచి గృహయోగం ఉంటుంది. తర్వాత పోలీస్ అకాడమీస్ కానీ, డిఫెన్స్ కానీ, మిలిటరీ కానీ, హార్డ్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ, ఎలక్ట్రానిక్ డివైస్ సంబంధించిన వ్యాపారాలు, వృత్తుల్లో వీళ్ళు బాగా రాణించేటువంటి అవకాశాలు చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఇక 2వ పాదం అయితే 1వ పాదం వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన రక్త దోషానికి సంబంధించి, వాహన ప్రమాదాలకి సంబంధించి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కరుంగళి మాల వేసుకోండి, ఆ దోషం పోతుంది. ఇక 2వ పాదం వాళ్ళకి వస్తే గురు, బుధ అండ్ వృషభ నవాంశ అనేటువంటిది ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో ఎక్స్ట్రాడినరీగా రాణించేటువంటి అవకాశములు, గొప్ప గొప్ప రైటర్స్గా, డ్రామా క్రియేటర్స్గా, పబ్లిషర్స్గా, డైరెక్టర్స్గా, యాక్టింగ్ చేసేవాళ్ళుగా, రెస్టారెంట్ అండ్ బార్స్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళుగా, టెలిఫోన్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళుగా, ఆర్కిటెక్ట్స్గా, కమ్యూనికేషన్ జాబ్స్గా, డేటా ఎంట్రీ జాబ్స్గా, అందరిలోనూ చాలా బాగా మీకు వర్కౌట్ అయ్యేటువంటి, రాణించేటువంటి వృత్తులుగా మనం చెప్పచ్చు. ఎస్పెషల్లీ పునర్వసు నక్షత్రం 2వ పాదం వాళ్ళు, అది మీరు మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే, మీ ఎడమ చెవికి ఒక డైమండ్ అనేటువంటిది ఇయర్ రింగ్ పెట్టండి. బుధ శుక్రుల యొక్క కాంబినేషన్ ఉండడం వల్ల మీకు రాజయోగం సిద్ధిస్తుంది. అంటే మీకు క్రియేటివిటీ పెరగడము, ఫైనాన్షియల్ స్టేబిలిటీ అనేటువంటిది రావడము మీ లెఫ్ట్ ఇయర్కి డైమండ్ పెట్టడం వల్ల వస్తుంది. మీరు 2వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళైతే మ్యారిటల్ లైఫ్లో జాగ్రత్తగా ఉండాలి. లవ్ ప్రాబ్లం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫెర్టిలిటీ సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఇక 3వ పాదం వాళ్ళు ఎస్పెషల్లీ చేయాల్సింది ఏంటి అంటే గురు, బుధ అండ్ మిథున నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో, అకౌంటెంట్స్లో, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో చాలా బాగా విదేశాల్లో వ్యవహారం చేసేటువంటి యోగము అండ్ ఎక్స్ట్రాడినరీ బిజినెస్ యోగం అండి. గొప్పగా స్టాక్ మార్కెట్ ట్రేడర్స్గా కానీ, షేర్ మార్కెట్ హోల్డర్స్గా కానీ అద్భుతంగా రాణించేటువంటి యోగం 3వ పాదం. ఇది 3వ పాదం వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది. వాళ్ళు మాత్రమే అద్భుతంగా రాణించగలుగుతారు. అంటే వీళ్ళ జీవితం సామాన్యంగా ఒకలాగా వెళ్ళినా సడన్గా ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుని ఒక్కసారి హైట్స్లోకి వెళ్ళిపోతారు. అలాంటి క్యాలిక్యులేషన్స్, అలాంటి పవర్, అలాంటి ప్లానింగ్ అంతా కూడా వీళ్ళకు ఉంటుందని చెప్పచ్చు. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ఈఎన్టీ ప్రాబ్లమ్స్ విషయంలో అండ్ తర్వాత నర్వస్ ప్రాబ్లమ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. 4వ పాదం వాళ్ళు, పునర్వసు నక్షత్రం 4వ పాదం వాళ్ళు మేజర్గా కర్కాటక నవాంశ అనేటువంటిది వీళ్ళకు ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గొప్ప గొప్ప రైటర్స్గా, కమీడియన్స్గా బాగా వర్కౌట్ అవుతారు. అండ్ ఇంకా లిక్విడ్స్కి సంబంధించిన వ్యాపారాలు, వైన్ షాప్స్ కానీ, పాల పదార్థాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే వ్యవసాయం చేసి భూములు అమ్మి కొని తెచ్చేటువంటి వ్యాపారములు కానీ, ఇంకా ఒక మాట చెప్పాలి అంటే అద్భుతమైన ధనవంతులుగా వీళ్ళు ఉంటారని చెప్పచ్చండి. ధనయోగము వీళ్ళకు ఉంటుంది. 4వ పాదం వాళ్ళకి కనకపుష్యరాగము అనేటువంటి ఉంగరం ఉంటుంది. కుడి చేతి ఉంగరం వీళ్ళకి బంగారంలో పెట్టుకోండి గురువారం నాడు మధ్యాహ్నము.
చాలా అద్భుతమైనటువంటి యోగం మీకు పడుతుంది అని చెప్పొచ్చు. ధన యోగం 4వ పాదం వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వడ్డీ వ్యాపారములు, టీచర్స్గా, స్పిరిచువల్ టీచర్స్గా, వేదాంతం చెప్పేటువంటి వాళ్ళగా, ప్రవచనాలు చెప్పేటటువంటిగా, ఆస్ట్రాలజర్స్గా అందరుగాను 4వ పాదం వాళ్ళు బాగా వర్కౌట్ అవుతారు. ఎక్స్ట్రాడినరీ అండి. అయితే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఒకటి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఒకటి, కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎలా అండి వీళ్ళకి జూలై నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందంటారు? 1, 2, 3 పాదం వాళ్ళకైతే కొద్దిగా సామాన్యమైనటువంటి పరిణామాలన్నీ కనబడుతూ ఉన్నాయండి. మేజర్గా ట్రాన్స్ఫర్స్ అవ్వడము ఇవన్నీ కూడా 1, 2, 3 పాదాల వాళ్ళకి కనబడుతూ ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేటువంటివి చూడడము, లేకపోతే ఒక తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వీళ్ళు ఉండడము, పేరు విషయాల్లో, వృత్తి విషయాల్లో, అన్ని విషయాల్లోనూ ఒక తెలియని కన్ఫ్యూజన్లో ఉండడము. ఎస్పెషల్లీ ఉమెన్ అయితే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో కాస్త హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి ఫేస్ చేయడము. అండ్ ఇంకా చెప్పాలి అంటే మెన్ ఆర్ విమెన్ అక్టోబర్ దాటిన తర్వాత ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి కనబడతాయండి. అక్కడ గెయిన్స్ ఉంటాయి, అదే టైంలోనే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేయడం కోసం ప్రతి శుక్రవారము మహాలక్ష్మీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే 4వ పాదం వాళ్ళు, 4వ పాదం వాళ్ళకి గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడము, అదేవిధంగా 7వ స్థానంలో గురుబలం అనేటువంటిది తక్కువగా ఉండడము, అదేవిధంగా 8వ స్థానంలో రాహుగ్రహ సంచారం, 9వ స్థానంలో శనేశ్వర సంచారము. ఈ మంత్ వైజ్ వచ్చేటువంటి గ్రహ సంచారాలన్నీ చూస్తే కనుక సామాన్యంగా ఉంది, అంతగా దాయకము కాదు, అలానే ఇబ్బందికరమైన పరిస్థితులు కాదు. జూలై, ఆగస్టు ఈ 2 monthsలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అన్ని ఎక్కువ గ్రహాలు మీకు ఫేవరబుల్గా కనిపించడం లేదు. నృత్య, గీత, వాద్యాది రంగాల్లోనూ, సినీ, నాటక, కళారంగాల్లోనూ వ్యవహారం చేసే వాళ్ళకైతే ఇబ్బంది లేదు. మిగతా ఏ వృత్తుల్లో ఉన్నా సరే చేంజ్ అనేటువంటిది అవ్వద్దు. జాబ్ చేంజ్ అవ్వడం, కొత్తగా వ్యాపారాలు పెట్టడం, బిజినెస్ పెట్టడం, లేకపోతే అలవాట్లు మార్చుకోవడాలు, కొత్తవన్నీ ట్రై చేయడాలు, ఇలాంటివి ఏమీ మేజర్ చేంజెస్ అనేవి లైఫ్లో చేయొద్దు. కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజు స్ఫటిక శివలింగానికి అభిషేకం ఆవుపాలతోనూ, తేనెతోనూ చేయండి, వాటర్తోనూ. ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రజపం సరిపోతుంది. ఈ 4వ పాదం వాళ్ళకి అద్భుతమైన యోగం పట్టాలంటే ప్రతిరోజు స్ఫటిక శివలింగానికి అభిషేకం చేయాల్సిందే. ఎలా సార్ అంటే ప్రతి ఒక్కరికి కూడా వేదిక ఆస్ట్రాలజీ త్రూ ఒక సొల్యూషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే కొంతమందికి చెడుపీడ బాధలు ఉంటాయి, కొంతమందికి ఏమో నరదృష్టి ఎక్కువగా ఉంటుంది, కొంతమందికి ఏమో హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఫ్రీక్వెంట్గా, కొంతమందికి ఏమో కెరీర్ సరిగ్గా సెట్ అవ్వదు, కొంతమందికి ఏమో ఫ్యామిలీ రిలేషన్షిప్లోనే ఎక్కువగా గొడవలు అవుతూ ఉంటాయి. అండ్ సంతానానికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ ఏంటంటే త్రూ వేదిక ఆస్ట్రాలజీ ముందుకు రావాలి అనుకునేటువంటి విమెన్స్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. ఇక్కడ ఏమిటి అంటే అండి నాగరాజు గారు, మనం గోచార రీత్యా మనం ఎన్ని విషయాలు చెప్పుకోగలుగుతున్నాము అంటే పర్సనల్ చార్ట్ ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. రాబోయేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలనైనా, లేకపోతే వచ్చేటువంటి సమస్యలు, కష్టములనైనా దేనైనా తెలుసుకుని జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో చాలామంది నాగరాజు గారు వాళ్ళ జాతకంలో అద్భుతమైన రాజయోగాలు అవి ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలియక, ప్రయత్నం చేయక, కష్టపడక, వాళ్ళ తెలివితేటలు అక్కడ ఇన్వెస్ట్ చేయలేక సక్సెస్ అవ్వకుండా ఖాళీగా ఉన్నవాళ్ళు, ఇంకా అక్కడక్కడే కూపస్థ మండూకం బావిలో కప్పలాగా ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైనా ఒక దారి చూపిస్తే బాగుండనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ విమెన్ అయితే ఈ కారణం చేత నాకు ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలియక చాప కింద నీరులాగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నా అది గుర్తుపట్టలేక లాస్ట్ మినిట్లో ఇన్ని ఆరోగ్య సమస్యలు ఒక్కసారి చుట్టుముట్టాయని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అమ్మా ఒక్క మాట చెప్తున్నాను, మీ జాతకం తీసుకురండి, తప్పకుండా మీకు సొల్యూషన్ చూపిస్తాను. మీ జాతకం ద్వారా గోచారాన్ని, మీ యొక్క పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైతే వచ్చినటువంటి దోషాన్ని క్లియర్ చేయడానికి శాంతి పరిహారములు మీతో ఆచరింపచేసి, ఒక మూలమంత్ర జపాన్ని ఉపదేశంగా ఇచ్చి దాన్ని మీతో ఆచరింపచేసి, శ్లోకమైతే శ్లోకపారాయణ, మూలమంత్రం అయితే మూలమంత్రము, భగవత్ అనుగ్రహం కలిగి మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడేట్టుగా, కొంతమందికి నేను అది అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, అది అవ్వాలి, ఇది అవ్వాలని ఉంటుందండి. అలాంటి కోరిక ఉన్న వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం చూపించేలాగా మీ వెనకాల ఉమా ఉంటాడు. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఉమా గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే త్రూ వేదిక ఆస్ట్రాలజీ స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.